గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ టు పమ్మి రవి మ్యాథ్స్ క్లాస్. ఈరోజు మన టాపిక్ ఒకసారి క్వశ్చన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. 7th క్లాస్ నుండి ఇది కూడా ఒకసారి చూడండి. క్వశ్చన్ చదువుతున్నా. ఒక సంఖ్యను 2 భాగాలు చేయగా మొదటి భాగం రెండవ దానికన్నా 10 ఎక్కువ మరియు ఈ భాగాల నిష్పత్తి 5:3 అయిన ఆ సంఖ్యను మరియు 2 భాగాలను కనుగొనండి. ఏం చేయమన్నాడు? ఏదో ఒక సంఖ్య ఇచ్చాడు, దాన్ని 2 భాగాలుగా చేస్తే మొదటి భాగం రెండవ భాగం కన్నా 10 ఎక్కువ ఉందట, మరియు దాని నిష్పత్తి 5:3 అయినా ఆ 2 భాగాలు కనుగొనండి అన్నాడు. ఇప్పుడు ఇచ్చిన లెక్క నుండి మనం కొంత డేటా రాసుకుందాం. అసలు 2 భాగాలు అంటావు, మొదటి భాగం రెండవ దానికన్నా 10 ఎక్కువ అన్నాడు. రెండవ దానితో తెలుసా? తెలీదు. రెండవ భాగాన్ని ఏమనుకున్నాం? రెండవ భాగం x అనుకుందాం. రెండవ భాగం x అనుకుంటే ఇప్పుడు మొదటి భాగం ఎంత అయింది? మొదటి భాగం రెండవ భాగం కన్నా 10 ఎక్కువ అంటే ఏం రాద్దాం? x + 10 అవుతుంది. రెండవ భాగం x అయింది, మొదటి భాగం x + 10 అయింది. మళ్ళీ ఏమి ఇచ్చాడు? 2 భాగాల నిష్పత్తి అంటే మొదటి భాగం నిష్పత్తి, మొదటి రెండవ భాగాల నిష్పత్తి ఎంత? 5:3. ఆ భాగాల నిష్పత్తి = 5:3. దీన్ని బట్టి మనం ఒక దత్తాంశం వచ్చింది కదా మనకి. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? ఇప్పుడు 5:3 మొదటి భాగం ఎంత? x + 10 xగా రాసుకుంటాం. దాని నుండి దట్ ఇంప్లైస్ 5:3 అంటే మనకు తెలుసుగా 5/3 దట్ ఈజ్ ఈక్వల్ టు x + 10/x అవుతుంది. ఇక్కడ మనం అడ్డగుణకారం చేసుకుందాం. అడ్డగుణకారం చేస్తే ఇది దీంతో మల్టిప్లికేషన్, దీంతో మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే 5 × x ఏమైంది? 3 × x + 10 అవుతుంది. దట్ ఇంప్లైస్ 5x = 3 × x 3x బ్రాకెట్ విడదీసి 3తో x + 10ని మల్టిప్లికేషన్ చేస్తే 3x + 30. ఇప్పుడు x టర్మ్స్ అన్ని ఒక పక్కన ఉంచుదాం, స్థిరాంకాన్ని కాన్స్టెంట్ని ఒక పక్క ఉంచుదాం. ఈ సమీకరణం 5x = 3x + 30 దాన్ని 5x - 3x ఇటు పక్క వస్తే ఏమైంది? -3x. ఇటు = ప్లస్ గుర్తు ఉంది కదా, ఇటే పక్క తీసుకొస్తే మైనస్ గుర్తు. దట్ ఈజ్ ఈక్వల్ టు 30. 5xలో నుండి 3x పోతే 2x తెలుసు కదా, = 30. ఇక్కడ x 2 అనేది x మల్టిప్లికేషన్ చేస్తుంది. x నుంచి = తీస్తే మల్టిప్లికేషన్ ఏమవుతుంది? డివిజన్ అవుతుంది తెలుసుగా, డివైడెడ్ బై. అంటే x = 30/2. ఎన్నిసార్లు క్యాన్సిల్ అయింది? 15 టైమ్స్. దేర్ఫోర్ x = 15. x అనేది ఏమనుకున్నాం మనం? ఏ భాగం అనుకున్నాం? రెండవ భాగం అనుకున్నాంగా. దేర్ఫోర్ రెండవ భాగం = 15.
మొదటి భాగం అంటే రెండవ భాగం కన్నా 10 ఎక్కువ. మొదటి భాగం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 15. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ విలువ ఎంత, సారీ ఎక్స్ ప్లస్ 10, ఎక్స్ ప్లస్ 10 కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ 10, దట్ ఈజ్ ఈక్వల్ టు 25. మొదటి భాగం విలువ 25. ఈజ్ ఈక్వల్ టు 25. రెండవ భాగం ఈజ్ ఈక్వల్ టు 15. వాడు కనుక్కోమంది ఏంటి, రెండు భాగాలు కనుక్కున్నాం కదా. ఆ రెండు భాగాలు మొత్తం అంటే కూడితే ఆ సంఖ్య వస్తుంది. అంటే ఆ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 40. దేర్ఫోర్ ఆ సంఖ్య 40. ఓకేనా? కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ఆడు రెండు భాగాల నిష్పత్తి 5:3 అన్నాడు కదా. అంటే మొదటి భాగం 25:15. ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది? 5 టేబుల్తో క్యాన్సిల్ అవుతుందిగా. 5 5 జార్ 5 3 జార్ వచ్చిందిగా, సరిపోయిందిగా. రెండు భాగాల నిష్పత్తి సరిపోయిందిగా. రెండు భాగాలు కూడితే 40 వచ్చినాయి కదా. ఓకే అండి, ఇంకా మీకు ఏమన్నా తెలియని సమస్యలు ఉంటే మా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తా. సబ్స్క్రైబ్ మై ఛానల్.